భోజనం చేసిన తర్వాత వీటిని తీసుకోండి. శరీర మెటబాలిజం పెరిగి కొవ్వు కరిగిపోతుంది. భోజనం చేసిన తర్వాత గుప్పెడు సోంపు గింజలను తీసుకుని నమలాలి. దీనివల్ల జీర్ణాశయంలో పలు ఎంజైమ్లు ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం శోషించుకుంటుంది. అలాగే శరీర మెటబాలిజం కూడా పెరుగుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చు అవుతాయి, కొవ్వు కరిగిపోతుంది. సోంపు గింజలతో పాటు జీలకర్ర కూడా కలిపి తినవచ్చు. బరువును తగ్గించడంలో, శరీర మెటబాలిజాన్ని పెంచడంలో జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుంది. అయితే జీలకర్రను నేరుగా తినటం ఇష్టం లేకపోతే దాంతో నీళ్లను తయారు చేసి తాగవచ్చు. ఇలా చేసినా కూడా మనకు లాభాలే కలుగుతాయి. భోజనం చేసిన అనంతరం తీసుకోదగిన ఆహారాల్లో వాము కూడా ఒకటి. ఇది ఘాటుగా ఉంటుంది కనుక నేరుగా తినలేని వారు నీళ్లను తయారు చేసి తాగవచ్చు. వామును తినటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మెటబాలిజం పెరుగుతుంది. భోజనం చేసిన అనంతరం బెర్రీ పండ్లను తినాలి. వీటిల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మెటబాలిజాన్ని పెంచుతాయి. భోజనం చేసిన తరువాత 1 గంట విరామం ఇచ్చి గ్రీన్ టీ తాగాలి. దీంతో శరీర మెటబాలిజం పెరుగుతుంది, క్యాలరీలు వేగంగా ఖర్చు అవుతాయి, అధిక బరువు తగ్గుతారు.